ఒక కీబోర్డ్‌ని ఏ విధంగా చూడాలి? హౌ టు చూజ్ అంటే ఏ విధంగా మనము సెలెక్ట్ చేసుకోవాలి కీబోర్డ్ అనేది. దీంట్లోనే కీబోర్డ్ రీసెర్చ్ అనేది ఒక టాపిక్ అనమాట. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో కీబోర్డ్ రీసెర్చ్ అనేది ఒక దాన్నేమంటారు? ఒక టాపిక్. ఒక పార్ట్ అనమాట కీబోర్డ్ రీసెర్చ్ అనేది. ఒక ఆర్టికల్ రాసన్నారా అంటే అది ఒక సింపుల్ కాదు. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల వెబ్‌సైట్‌లున్నాయి గూగుల్‌లో. హోస్ట్ చేసిండేది. సపోజ్ నేనిప్పుడు ఈ పెన్ అనుకోండి. ఈ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, దాన్ని అమ్మేవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర పెన్ ఉంటది. సో, ఆ పెన్నుకి తగినటువంటి ఏ విధంగా సెర్చ్ చేస్తన్నారు? ఏ విధంగా రావడానికి అంటే ఆర్గానిక్ రిజల్ట్స్‌లో రావడానికి మనం ఏమేం చేస్తన్నాము? ఈ కీవర్డ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంతకు ముందు స్లైడ్‌లో చెప్పాను కదా! టైటిల్‌లోను లేదా డొమైన్‌లో ఉందా? టైటిల్‌లో ఉందా? పారాగ్రాఫ్‌లో ఉందా? హెడ్డింగ్స్‌లో ఉందా? అలా చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి. ముందు పోయే కొద్దీ మీకే అర్థమవుతుంది. డిస్కవరింగ్ వాట్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ అదే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! సెర్చింగ్ ఫర్ సర్వీస్ రిలేటెడ్ టు యువర్ బిజినెస్ కీవర్డ్ రీసెర్చ్. ఇఫ్ సమ్‌వన్ సెర్చెస్ ఫర్ సారీ ఇట్ కుడ్ బి వర్క్ సారీ. ఇప్పుడు ఎవరైనా ఒక సారీ గురించి సెర్చ్ చేస్తన్నారా అంటే అది ఏమైండొచ్చు? వర్క్ సారీ అయ్యుండొచ్చు, సిల్క్ సారీ అయ్యుండొచ్చు, డిజైన్ సారీ అయ్యుండొచ్చు. ఏమైనా అయ్యుండొచ్చు. కానీ వాళ్ళక్కడ గూగుల్‌లో ఏమని సెర్చ్ చేస్తారు? సారీ అని సెర్చ్ చేస్తారు. ఒకవేళ నువ్వు సిల్క్ సారీ సేల్ చేస్తా అంటే యూజ్ మోస్ట్ ఆఫెన్ వెన్ సెర్చింగ్. అంటే సిల్క్ సారీనే నువ్వు సారీ అంటే నువ్వు ఇక్కడ సిల్క్ సారీ గురించి నువ్వు అమ్మేటట్టుగా ఉంటే సిల్క్ సారీ గురించి యూ నీడ్ టు నో ద టర్మ్స్ పీపుల్ యూజ్ మోస్ట్ ఆఫెన్ వెన్ సెర్చింగ్. అంటే సిల్క్ సారీ నువ్వు అమ్ముతున్నావు అంటే వాళ్ళు సిల్క్ సారీనే సెర్చ్ చేస్తున్నారు అనేసి నీకు తెలుసుకోవాలనమాట. అంటే ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు సిల్క్ సారీని అని. సిల్క్ సారీ అండర్ ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు సిల్క్ సారీ అండర్ 1000 లేదా అండర్ 2000 లేదా ఇప్పుడు మనకి చిత్తూరు ఈ తమిళనాడులో అంటే పట్టు సారీలు ఎక్కువ. పట్టు సారీలు కట్టుకోవడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. దాంట్లో సిల్క్ అంటే పట్టే కదా! సో, ఈ పట్టు సారీల్లో పట్టు చీరల్లో సిల్క్ సారీస్‌లో 1000 కంటే తక్కువ ఏదొస్తుంది? లేదా 5000 కంటే తక్కువగా ఉండే సెర్చ్ చేస్తన్నారా? అది నువ్వు కన్సిడర్ చేసుకోవాలి. అది తెలుసుకోవాలనమాట. అది తెలుసుకొని నువ్వు ఇక్కడ సిల్క్ సారీ అండర్ 1000 అనేది నువ్వు హెడ్డింగ్ పెట్టినావురా అంటే అక్కడ టైటిల్ పెట్టినావురా అంటే అక్కడ నీకు ఈ పర్టిక్యులర్ సిల్క్ సారీ అనే కీవర్డ్‌ని నువ్వు పర్టిక్యులర్‌గా టార్గెట్ చేసినావురా అంటే అప్పుడు నీకు ఎవరైనా సెర్చ్ చేస్తా అంటే సిల్క్ సారీ అనేసి అప్పుడు నీ వెబ్‌సైట్ అనేది వస్తుందనేసి. వెబ్‌సైట్ కంటెంట్ టు వాట్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్. ఇక్కడ యూ విల్ మ్యాచ్ యువర్ వెబ్‌సైట్ కంటెంట్. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా! సిల్క్ సారీ అండర్ 1000. సిల్క్ సారీ అనేది ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నీకు వచ్చే విధంగా నువ్వు ఇక్కడ కంటెంట్‌ని ఆ విధంగా ఆప్టిమైజేషన్ చేయాలన్నమాట. దానికి ముందు పోతే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కీవర్డ్‌ని ఎలా చూజ్ చేసుకోవాలని ఇది అర్థమైంది కదా! కీవర్డ్ ఇప్పుడు దీని గురించి మళ్ళీ కీవర్డ్ రీసెర్చ్ చేయాలా? అదంతా పెద్ద ప్రాసెస్. ఇంత సింపుల్ కాదు. ఇదేమి ఓన్లీ బేసిక్స్ అన్నమాట. ఈ సెర్చ్ ఇంజిన్ అంటే మార్కెటింగ్ అంటే మార్కెటింగ్‌లో ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి? మన బిజినెస్‌ని పెంచుకోవాలంటే వెబ్‌సైట్ ఉండాలా? లేకూడదా? వెబ్‌సైట్ ఎలా పనిచేస్తుంది? ఇవన్నమాట. వెబ్‌సైట్ ఉండడం వల్ల యూజ్ యాప్స్ ఉండడం వల్ల యూజ్ ఇంతకు ముందు వీడియోస్‌లో అంతా మనం చూసాం. వాట్ పీపుల్ నెక్స్ట్ కీవర్డ్స్ ఫర్ ఎస్‌ఈఓ ప్లాన్. ఇక్కడ చూడండి. నంబర్ ఆఫ్ టైమ్స్ సెర్చింగ్ ఫస్ట్‌ది నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, నంబర్ ఆఫ్ టైమ్స్ సెర్చింగ్ ఏ పర్టిక్యులర్ కీవర్డ్. ఎవరైనా గాని సిల్క్ సారీ అనేది ఒక 1000 టైమ్స్ సిల్క్ ఇది సెర్చ్ చేస్తన్నారు. సిల్క్ సారీ అనేది 2000 టైమ్స్ సెర్చ్ చేస్తన్నారు అంటే దానికి అర్థం ఏమిరా అంటే సిల్క్ సారీ అనేది పర్టిక్యులర్ అంటే ఎక్కువ మంది దీన్ని సెర్చ్ చేస్తున్నారు. సో, సిల్క్ సారీలో మనం ఎక్కువ కంటెంట్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ కాంపిటీషన్. ఈ సిల్క్ సారీని 2000 మంది సెర్చ్ చేస్తున్నారు. కానీ దాంట్లో నీ కాంపిటీషన్ కూడా నువ్వు చూసుకోవాలా. ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఏమేమి కీవర్డ్స్‌ని యూజ్ చేసినారు? వాళ్ళు ఎప్పుడు వెబ్‌సైట్‌ని లాంచ్ చేసినారు? దాని బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయి? వాళ్ళు ఎంతమంది డబ్బులెంత పెట్టినారు? దాంట్లో ఏమేమి ఉన్నాయి కీవర్డ్స్? ఇవంతా ఏం చేయాలి? నువ్వు అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసింది నువ్వు వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు మనం లోకల్‌గా బిజినెస్ ఎలా అన్నామో అలానే దీంట్లో కూడా మార్కెటింగ్‌లో ఆన్‌లైన్‌లో కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? వేరే వాళ్ళు మనం ఏ విధంగా ఓన్లీ ఏ స్మాల్ నంబర్ ఆఫ్ కీవర్డ్స్ హావ్ వెరీ హై సెర్చ్ వాల్యూమ్ బట్ దేర్ ఈస్ ఏ లార్జ్ నంబర్ దట్ హావ్ లో సెర్చ్ వాల్యూమ్. దిస్ ఈజ్ వాట్స్ కాల్డ్ లాంగ్ టైల్ ఆఫ్ ఎస్‌ఈఓ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చెప్తాను. సిల్క్ సారీ విత్ హ్యాండ్ పెయింటింగ్. ఈ విధంగా ఎవరైనా సెర్చ్ చేస్తా ఉన్నారు అంటే ఇది లాంగ్ టైల్ అన్నమాట. అంటే ఈ విధంగా ఎవరు సెర్చ్ చేయరు. మాక్సిమం ఎవరు సెర్చ్ చేయరు. మాక్సిమం మనమే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏదైనా పెన్ కావాలంటే పెన్ అనేది సెర్చ్ చేస్తాం కానీ బాల్ పెన్, రెడ్ పెన్, స్టైలిష్ పెన్, పెన్ టాబ్లెటిక్ పెన్ అనేసి మనం సెర్చ్ చేయం కదా పెన్ అని. ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు ఏమని సెర్చ్ చేస్తారు? సిల్క్ సారీ అంటారు. దీన్ని షార్ట్ టైల్ అంటారు. అంటే ఇది షార్ట్
కీవర్డ్, ఇది లాంగ్ టైల్ కీవర్డ్. అంటే ఈ విధంగా పెద్దగా ఉండేది లాంగ్ టైల్ కీవర్డ్ అంటారు. ఈ విధంగా సెర్చ్ చేసే వాళ్ళు ఒక 10 మంది ఉంటే, ఈ విధంగా సెర్చ్ చేసే వాళ్ళు 10,000 మంది ఉంటారు. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉందనుకో, సిల్క్ శారీకి 10,000 మంది సెర్చ్ చేస్తున్నారు అంటే దాని కాంపిటీషన్ చేసే దీనికి కూడా 10,000 వెబ్సైట్లు ఉంటాయి. అర్థమైందా? 10,000 వెబ్సైట్లలో నువ్వు ఈ సిల్క్ శారీని ఇప్పుడు నేను రేపు లాంచ్ చేయాలి వెబ్సైట్ అనుకోండి. 10,000 మందిలో నేను ఒక్కడిని నేను దీన్ని చేసేది నీకు అవుతుందా? వాళ్ళు 10 ఏళ్ళకు ముందు పెట్టినారు, ఒకరు 5 ఏళ్ళకు ముందు పెట్టినారు, 2 ఏళ్ళు. నేను రేపు లాంచ్ చేయాలనుకుంటున్నాను. వచ్చేది నీకు అవుతుందా? కాదు. సో అప్పుడు నాకు నేనేం చూస్ చేసుకోవాలా అంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ని చూసుకోవాలా. నాకు 10,000 మంది వద్దు, 10 మంది వస్తే కూడా చాలు వాళ్ళని అట్రాక్ట్ చేసే దీనికి. సో అప్పుడు ఏం చేయాలా అంటే లాంగ్ టైల్ కీవర్డ్ని యూజ్ చేయాలన్నమాట. దాన్నే లాంగ్ టైల్ ఎస్ఈఓ అనేసి ఇక్కడ ఇచ్చారు. ఇదంతా ముందు పోతే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫండమెంటల్స్ చెప్తాను, ఓన్లీ బేసిక్స్ అనమాట. నెక్స్ట్ మూడోది ఏమి రిలవెన్స్. ద కీవర్డ్స్ యూ సెలెక్టెడ్ షుడ్ క్లోజ్లీ మ్యాచ్ వాట్ యూ యాక్చువల్లీ ఆఫర్. రిలవెంట్ అనేది ఉండాలి. సిల్క్ శారీ అంటే సిల్క్ శారీ అనేది సిల్క్ శారీకి రిలవెంట్ అన్నమాట ఈ కీవర్డ్ కూడా. ఇది విత్ హ్యాండ్ ప్రింటింగ్ అనేది. సిల్క్ శారీ విత్ స్క్రీన్ ప్రింటింగ్ ఇది రిలవెంటే. సిల్క్ శారీకి రిలవెంటే. అలా రిలవెంట్ ఉండాలి. చోట నేను చిఫాన్ శారీ ఇప్పుడు సిల్క్ శారీ టైటిల్ పెడతావు, కానీ నువ్వు ఇక్కడ మొత్తము కంటెంట్ పూర్తిగా ఏం చేస్తావు, చిఫాన్ శారీ గురించి చేస్తావు. అదేం రిలవెన్స్గా ఉందా? రిలవెన్స్ లేదు. ఇప్పుడు సిల్క్ శారీ గురించి నేను సెర్చ్ చేస్తా అండి, నువ్వు చిఫాన్ శారీ ఎత్తి. ఇప్పుడు నార్మల్గా మనము బట్టల దుకాణం క్లోతింగ్ షాప్కి వెళ్ళాం రా అంటే, మాకు సిల్క్ శారీ చూపెట్టు అంటే, పట్టు చీర చూపెట్టు అంటే వాడు చిఫాన్ శారీ ఎత్తేస్తే నీకు ఎలా ఉంటుంది? కోపం వస్తుంది కదా. సేమ్ అదే అనమాట. ఇక్కడ సిల్క్ శారీ అని సెర్చ్ చేస్తున్నారంటే సిల్క్ శారీ గురించే ఉండాలి. అర్థమైంది కదా. అది రిలవెన్స్ అనమాట. అంటే దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు టైటిల్ కానీ, కీవర్డ్స్ కానీ, దాంట్లో ఉండేటువంటి కంటెంట్ కానీ, ఆర్టికల్ కానీ దేని గురించి ఉండాలి? దీని గురించే, సిల్క్ శారీ గురించే ఉండాలి. డోంట్ యాడ్ ఎక్స్ట్రా కీవర్డ్స్ ఆర్ వేరియేషన్స్ ఆఫ్ కీవర్డ్స్ టు యువర్ పేజెస్ రిపీటింగ్ దెమ్ అన్నెసెసరీలీ. ఇప్పుడు సిల్క్ శారీ అనేసి నువ్వు కంటెంట్లో ప్రతి చోట సిల్క్ శారీ అనేసి పెట్టకూడదు. అలా పెట్టినవారు అంటే ఏమవుతుందంటే కీవర్డ్ దాన్ని ఏమంటారు, రిపీటింగ్ దెమ్ అన్నెసెసరీలీ ఈజ్ కాల్డ్ కీవర్డ్ స్టఫింగ్. ఇదేమి కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏమవుతుందా అంటే సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తున్నారు అంటే దాని గైడ్ లైన్స్ కి అగైనెస్ట్ గా ఉంది కాబట్టి దీన్ని ర్యాంక్ చేయదన్నమాట, తీసేస్తుంది. అర్థమైందా? కీవర్డ్ స్టఫింగ్ అంటారు. కీవర్డ్ స్టఫింగ్ కూడా ఉండకూడదు. అర్థమైంది కదా. దీంట్లో మీకు ఎలా సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా పనిచేస్తుంది, దానికి ఏమి అనేసి ఇక్కడ ఇంకోటి చూడండి. సెట్టింగ్ రియలిస్టిక్ ఎస్ఈఓ గోల్స్ గివ్స్ యూ సంథింగ్ టు మెజర్ టు హెల్ప్ యూ బెటర్ అండర్స్టాండ్ హౌ యువర్ సైట్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. అంటే ఇప్పుడు మనం గోల్స్ అనేది ఉండాలి. సెర్చ్ ఇంజిన్ మనం ఇప్పుడు వెబ్సైట్ చేస్తున్నాం అంటే దాని గోల్స్ అనేది పెట్టుకోవాలా, అది ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు నేను సిల్క్ శారీ అనే ఒక ఎగ్జాంపులే పెట్టాను కదా. సిల్క్ శారీ అనే ఒక కీవర్డ్ నేను పెట్టిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది, అసలు ఆ కీవర్డ్ అనేది రిలవెంట్ గా ఉందా లేదా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఇప్పుడు నేను సిల్క్ శారీ పెట్టినప్పుడు 1000 మంది వచ్చారు, 1 మంత్ తర్వాత నాకు 10 మందే వస్తున్నారు ఈ కీవర్డ్ మీద. సో అంటే దాంట్లో ఏమి పర్ఫార్మెన్స్ లేదు, దాన్ని నువ్వు కన్సిడర్ చేయాలా. నెక్స్ట్ మళ్ళీ దాన్ని 1000కి తీసుకొని పోయేదానికి నువ్వు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ సిల్క్ శారీ అనేది మళ్ళీ ఏం చేయాలి, చేంజ్ చేయాలి. సిల్క్ శారీ పెయింటింగ్ విత్ ఏదో ఒకటి ఏం సెర్చ్ చేస్తున్నారో దానికి తగినట్టు. గోల్ అనేది కంపల్సరీ. గోల్ అంటే ఏమి, మన అంబిషన్ అంటే ఏమి, బిజినెస్ లో ఇప్పుడు నేను ఇంతకు ముందు వీడియోస్ లో అంతా చెప్పాను. మన గోల్ అనేది ఈ రోజు ఎంతమంది రావాలి వెబ్సైట్ కి, ఎంతమంది పర్చేస్ చేయాలి అనేసి. ఇప్పుడు ఇప్పుడు అమెజాన్ లోకి వచ్చినాం అనుకోండి, అమెజాన్ లో కొన్ని లక్షల మంది ఒక రోజుకి పర్చేస్ చేస్తా ఉంటారు. 140 కోట్ల మందిలో కనీసం 1,00,000 మంది అన్న దాంట్లో పర్చేస్ చేస్తా ఉంటారు ఒక రోజుకి. సో అలా మనము అనుకుంటాం, అలా కన్సిడర్. ఇప్పుడు 1,00,000 కాకుండా ఇంకొక దాన్ని 1,00,000 మంది పర్చేస్ చేస్తున్నారా లేదా, నెక్స్ట్ వాళ్ళు కార్ట్లోకి యాడ్ చేసి వదిలేస్తున్నారు అంటే ఏమి, వాళ్ళ దగ్గర డబ్బులు లేదనేసో, లేదా డబ్బులు ఎక్కువ అనేసో, లేదా అలా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఒక ఆఫర్ ఇద్దాము, అలా నీ గోల్ అనేది ఉండాలన్నమాట. ఏమే ఇప్పుడు నీకు ఆడ అర్థమైపోతుంది ఎంతమంది కార్ట్లో యాడ్ చేసిందని దాన్ని పేమెంట్ చేయకుండా వదిలేస్తున్నారు అనేసి. ఏమే నెక్స్ట్ ఎంతమంది పేమెంట్ చేస్తున్నారు, పేమెంట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఎంతమంది క్యాన్సిల్ చేస్తున్నారు, అలా దాని గురించి దానికి తగినటువంటి ఎస్ఈఓ ప్లాన్ అనేది నువ్వు చేయాలన్నమాట. వీళ్ళకి ఏమి ఆఫర్స్ ఇద్దామా, ఇప్పుడు కార్ట్లో యాడ్ చేసిందని పే చేయలేదంటే అర్థం ఏమి, డబ్బులు ఎక్కువ అనేసో, వాళ్ళకేమి ఈఎంఐకి ఆప్షన్ కానీ, లేదా ఫ్రీ ఆఫర్ కానీ, లేదా డెలివరీకి ఫ్రీ ఆప్షన్, ఫ్రీ డెలివరీ అని అలా ఆప్షన్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, అప్పుడే కదా పర్చేస్ చేస్తారు ఎవరు కూడా. కానీ ఇవంతా చేసుకోవాలి, చూడాలన్నమాట ఎలా పనిచేస్తుంది ఏమి అనేసి. నెక్స్ట్